వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సిద్దిబుద్ధి దేవి శ్వేత గణపతి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి విఘ్నాలను దూరం చేయాలని భక్తులు ప్రార్థించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముదిగొండ విజయశర్మ మాట్లాడుతూ దేవాలయం స్థాపించి 15 సంవత్సరాలు పూర్తవుతుందని ప్రతి బుధవారం సంకష్టహార చతుర్దశి నాడు భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి 21 ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తారన్నారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి 9 రోజుల పాటు ఎవరైతే పవిత్రంగా ఉండి గణపతిని పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సిద్ధిబుద్ధి దేవి చేత మహాగణపతి దేవాలయము కొత్త బస్ స్టాప్ ఎదురుగా ముదిగొండ విజయశర్మ ప్రధాన అర్చకుడిని నేను. ఈ దేవాలయము స్థాపించి గత 14 సంవత్సరాలు జరుగుతుంది. అంటే 15వ సంవత్సరం నడుస్తున్నది. ఈ దేవాలయంలో విశేషంగా ప్రతి బుధవారము అలాగే ప్రతి నెల సంకష్టహార చతుర్థి విశేషంగా జనాలు వచ్చి స్వామివారికి 21 ప్రదక్షిణ చేసి ఆ స్వామివారికి సంకల్పం చేసుకుంటారు. ఆ సంకల్పం నెరవేరిన తర్వాత ప్రతి నెల సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. అలాగే వినాయక చవితి విశేషంగా భాద్రపద శుద్ధ చవితి నాడు మనకు ఆ దేవాలయం అంటే సిద్ధిబుద్ధి దేవి చేత మహాగణపతి దేవాలయంలో ప్రాతకాలము స్వామివారికి విశేషంగా అభిషేకం అలాగే విశేషమైనటువంటి అలంకారము తర్వాత కలశస్థాపన చేసి 9 రోజుల పాటు ప్రాతకాలమును సాయంకాలము విశేషంగా స్వామివారికి అర్చన పూజాదులు జరుగుతూ ఉంటాయి. ఈ వినాయక చవితి నవరాత్రులు విశేషంగా ఎవరైతే దీక్షగా సంకల్పంగా ఎవరైతే గణపతికి శ్రద్ధాభక్తితో ప్రతినిత్యము దేవాలయానికి వచ్చి 21 ప్రదక్షిణ చేసి ఆ గణపతి అనుగ్రహాన్ని పొందగలిగే శక్తి ఈ 9 రోజుల పాటు భక్తులకు ఉంటుంది. చాలామందికి రుణ బాధలు అలాగే వివాహపరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థి చేయవచ్చు. అది సంకష్టహార చతుర్థి ఏమో ప్రతి నెల బహుళ తదియ కూడుకొని చవితి నాడు వస్తుంది. మనకు వినాయక చవితి విశేషంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. అంటే బహుళ వేరు చవితి శుద్ధ వేరు. మనకు పున్నమ ముందు వచ్చేది శుద్ధ చవితి అంటే వినాయక చవితి. ఈ రోజునాడు స్వామివారికి విశేషంగా ఇంట్లోనైనా కూడా 21 రకముల ఆకు అలాగే ఎర్ర పూలతో ఆరాధన గరకతో ఆరాధన చేసి అష్టోత్తరం చదువుకున్న వారికి ఎవరైతే ఉంటాయో వారికి విశేషమైనటువంటి ఫలితము అలాగే ఆ స్వామివారి అనుగ్రహం వల్ల సకల కార్య విఘ్నాలు తొలగిపోతాయి.